ఇట్స్ నవరాత్రి డే 1 అండ్ ఎందుకో నాకు ఈ నవరాత్రి సీజన్లో ఒకటి ఐ వాంటెడ్ టు షేర్ సమ్ మ్యూజిక్ దట్ ఐవ్ రికార్డెడ్. కానీ మ్యూజిక్ కంటే ఇంపార్టెంట్గా ఐ వాంటెడ్ టు షేర్ సమ్ మెమరీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు మీ ఇన్ నవరాత్రి. ఎందుకంటే రైట్ నౌ ఐ మీన్ 13 meter square రూమ్. ఇది ఒక స్టూడెంట్ డామ్, ఓకే, అండ్ ఐమ్ దేర్ సిన్స్ 2 years హియర్ జర్మనీలో, ఓకే. అండ్ ఈ 2 yearsలో ఏంటంటే నేను టూ నవరాత్రీస్ నేను మిస్ చేశాను అనమాట. ఈ 2 సార్లు నాకు ప్రతిసారి నవరాత్రి వచ్చినప్పుడు ఆ 9 days ఇంట్లో వీడియో కాల్ చేసి చూసినప్పుడు ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు యూనో ఒకలాగా సాడ్ ఫీలింగ్ ఉంటుంది, రైట్, దట్ యుర్ మిస్సింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ టు యూ. ఓకే, ఫెస్టివల్స్ ఏంటంటే నమ్మకం, బేసికలీ బిలీఫ్ అండ్ నమ్మకాలే ఫెస్టివల్స్ అంటే. సో నీ మనసుకు దగ్గరైన ఫెస్టివల్ మిస్ అయితే ఎంత బాధ వేస్తుంది. ఇప్పుడు దీవాళి మిస్ అయితే చిన్నపిల్లలు ఎలా బాధపడతారు, లైక్ దాట్. సో నవరాత్రి ఈజ్ లైక్ దాట్ ఫర్ మీ బికాస్ ఆల్ ద 9 days వీ యూస్ టు గో టు ద టెంపుల్, పాయింట్ నెంబర్ 1. ఆల్ ద 9 days ఇంట్లో కొలువు పెడతాం, పాయింట్ నెంబర్ 2. ఈ రెండు నేను చాలా చాలా మిస్ అయ్యాను అనమాట. అండ్ ఇంకొక థర్డ్ ఉంది, నవరాత్రి ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఒక 20 days అలా గడిచిపోతాయి. దాట్ ప్రిపరేషన్ ఆఫ్ నవరాత్రి ఈజ్ ఐ థింక్ టాప్ ఫర్ మీ. సో ఆ ప్రిపరేషన్లో వీ లివ్ ఇన్ చెన్నై. సో మాకు అక్కడ మైలాపురం ఒక ఏరియా ఉంటుంది. అందులో ఏంటంటే ఫుల్ అదొక టెంపుల్, పార్థసారథి స్వామివారి టెంపుల్ ఉంటుంది అక్కడ. దాని చుట్టూ మాడవీధులు ఉంటాయి. ఆ మాడవీధుల్లో నార్త్ మాడానే అనుకుంటా. సో నార్త్ మాడ స్ట్రీట్లో బొమ్మలు, ఓకేనా, ఏదో ఒక షాపు 2 షాపులో కాదు, ఆ వీధి చివరి నుంచి ఆ వీధి ఇంకా మొదలయ్యేంత వరకు మొత్తం బొమ్మలే, లెఫ్ట్ లైక్ కంప్లీట్ బొమ్మలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో వెళ్ళినప్పుడల్లా మనం ఒక బొమ్మ కొందాం పర్ ఇయర్, మనకి ఒకటి యాడ్ చేయాలని ఒక రూల్ ఉంది కదా. సో ఒక కొత్త బొమ్మ కొందాము అని వెళ్తాం, ఓకేనా, బట్ యూ విల్ బై సో మెనీ థింగ్స్ బికాస్ ఇట్స్ సో క్యూట్. చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద బొమ్మల వరకు అన్నీ దొరుకుతాయి మైలాపూర్లో. సో సమ్టైమ్స్ యూ కెన్ ఆల్సో బై ఇన్ టీనగర్లో కూడా ఉంటాయి, బట్ యూ షుడ్ గో టు మైలాపూర్ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. నువ్వు కొంటావో లేదో, బట్ యూ హ్యావ్ టు వాక్ త్రూ దట్ స్ట్రీట్ అండ్ యూ హ్యావ్ టు ఫీల్ దట్ జాయ్, ఓకే. ఇట్స్ వెరీ 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 నైస్. అన్ని కలర్ఫుల్ బొమ్మలు అంత అందంగా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ మెమరీ. దట్స్ ఐ రియలీ మిస్ ఇట్, రైట్. అండ్ నాకు బేరం ఆడడం అంటే ఎందుకో చాలా ఇష్టం. అంటే బేరం ఆడి నేను అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను కొంచెం ఎక్కువ రేటే ఇస్తాను, కానీ నాకు ఇస్తావా లేదా, 50 తగ్గిస్తావా లేదా, అలా మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఇట్స్ జస్ట్ అ ఫనీ బ్యాంటర్ దట్ యూ హ్యావ్ విత్ యూనో ద షాప్ అక్క, షాప్ అన్న. నాకు చాలా ఇష్టం అనమాట. మైలాపూర్లో అందరు చాలా చాలా అంటే if you don't know the rates, they will try to give you a better, like they'll give the better price that works for them. But if you know the rates and నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటే they'll understand you, కొంచెం తగ్గిస్తారనమాట మాట్లాడి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మెమరీస్. మీరు ఎవరైనా చెన్నై ఎప్పుడైనా విజిట్ అయితే ప్లీజ్ గో ఇన్ ద నవరాత్రి సీజన్. అంటే ఆగస్ట్ ఎండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆగస్ట్ సెప్టెంబర్ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా గో టు మైలాపూర్, ఖచ్చితంగా గో త్రూ ద మాడా స్ట్రీట్స్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. సో దాని తర్వాత ఆ 9 days టెంపుల్కి వెళ్ళడం. 9 days వచ్చేసి మేము ఒక టెంపుల్కి వెళ్ళేవాళ్ళము. అందులో ఏంటంటే అమ్మవారు ఉంటారనమాట. సో అమ్మవారికి సెపరేట్ అలంకరణ జరిగేది. 9 days 9 అమ్మవార్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి లాగా అలంకరించేవాళ్ళు. చాలా అంటే చాలా మనసుకి ఎంత బాగుంటుందో. సో ఐ ఆల్వేస్ లవ్డ్ విజిటింగ్ టెంపుల్స్. It's for the vibe. It's really for the vibe. For me, like భక్తి అనేది ఇంట్లోంచి చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్ ఉంది కదా. దట్ ఈస్ ఓకే దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆర్ నువ్వు నీ పర్సనల్ దేవుడు అందరూ కలిసి లైక్ యూ జస్ట్ సిట్టింగ్ అండ్ డూయింగ్ ఇట్, కూల్. But doing it in a temple where a community of bhaktas are there and they have come for all different reasons. కొంతమంది జస్ట్ ఏమైనా ప్రే చేయడానికి రావచ్చు, కొంతమంది జస్ట్ చూడ్డానికి రావచ్చు, కొంతమంది లైక్ వాళ్ళ పార్ట్నర్స్ దే బిలీవ్ ఇన్ ఇట్, బట్ వీళ్ళు అంత బిలీవ్ చేయకుండా కూడా దే జస్ట్ కమ్ అలాంగ్ అనమాట. బట్ సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్స్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ అట్ దట్ ప్లేస్ విత్ దాట్ ఇది అంటే ఆ అటైర్లో ఆ ఇదిని ఆ కమ్యూనిటీని రెస్పెక్ట్ ఇచ్చి దే కమ్ ఇన్ దట్ ఇది. సో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దాట్. నాకు మీకు అర్థమవుతుందో లేదా అర్థం కావట్లేదు నాకు. సో ఏంటంటే ఆ కమ్యూనిటీకి ఒక భక్తి అనే ఒక సెటప్కి మర్యాద ఇచ్చి దే గెట్ రెడీ ఇన్ దాట్ వే అండ్ దే కమ్.
right? And that is so wonderful to watch, రైట్. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ క్వైట్ అండ్ ఇప్పుడు పనివాడిలో ఉంటాడు అనమాట. అందరూ ఓకే దేవుడి మీద ఫోకస్ చేస్తారు, అట్లీస్ట్ నువ్వు సైలెంట్గా ఉంటావు కదా. సో ఆ సైలెన్స్ మేబీ కృష్ణ హిట్స్ యూ, లైక్ అలా నాకు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ యా, దాట్స్ మై సెకండ్ మోస్ట్ ఫేవరెట్ మెమరీ. అండ్ అఫ్ కోర్స్ మై టాప్ మోస్ట్ ఫేవరెట్ మెమరీ ఈజ్ మా ఇంట్లో కొలు. సో దీనికి ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు సే ఎక్సెప్ట్ అందరూ ఇంటికి రావడము, అందరితో మాట్లాడడము. ఈవినింగ్ ఎప్పుడు పట్టుపోవడలే, 9 days పట్టుపోవడలే. ఓకేనా, నువ్వు స్కూల్ నుంచి వచ్చినా, కాలేజ్ నుంచి వచ్చినా, అసలు యు ఆర్ టైర్డ్, ఇంకా నీ పని అయిపోయింది అనుకున్నా కానీ యూ హ్యావ్ టు వేర్ పట్టుపోవడం. దట్ ఈస్ మై హోమ్స్ రూల్. సో పట్టుపాడు వేసుకొని, మా నాయనమ్మ రూల్ ఏంటంటే నగలు కూడా వేసుకోవాలి. సో లైక్ లిటిల్ చైన్స్ అండ్ డాలర్స్ అవన్నీ ఉంటాయి కదా. నేను చిన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని కాబట్టి ఇంకా నాకు అన్నీ వేసేవాళ్ళు, ఇది వేసుకో, అది వేసుకో అని చెప్పేసి. నేను పెద్ద అయ్యాక కొంచెం సింపుల్గా ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ సింపుల్ గర్ల్, బట్ ఐ లైక్ కలర్స్. సో ఆ సింప్లిసిటీలో నాకు ఏవేవే అయితే కావాలో, లైక్ చిన్న చైన్, చిన్న కమ్మలు, బుట్ట అంటే చాలా ఇష్టం. సో బుట్ట కమ్మలు అవన్నీ వేసుకొని ఇంకా జాలీగా వెళ్ళేదాన్ని అనమాట. సో గొలు 9 days ఉంటుంది కదా. సో ఒక్కొక్కరినే ఇన్వైట్ కూడా చేయాలన్నమాట, అది కూడా నాకు చాలా ఇష్టం. సో మా ఇంట్లో గొలు ఉన్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ జరుగుతుంటాయి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లైక్ ఐ రియలీ మిస్ ఇట్. డైలీ మనకి సుండలు దొరుకుతుంది. సుండలు అంటే గుగ్గిళ్ళు. సో గుగ్గిళ్ళు ఉడకబెట్టేసి మనకి ఉప్పు, తర్వాత తాలింపు వేస్తారు, కొంచెం కరివేపాకు, ఆయిల్ వేసుకొని. అండ్ లైక్ ఇట్స్ వెరీ 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 టేస్టీ, రైట్? కొంచెం కొబ్బరి కూడా తురిమేస్తారు కొంతమంది. ఇట్స్ వెరీ వెరీ టేస్టీ. డైలీ ఈవినింగ్ స్నాక్ భలే ఉంటుంది. పెద్ద అంటే పిండి వంటకాలు, ఆయిల్ వంటకాలు అలాంటివి ఎక్కువ ఉండవు. సింపుల్ ఫుడ్ ఉంటుంది నవరాత్రి అప్పుడు. బట్ సుండల్ కన్ఫర్మ్ ఉంటుంది. సుండల్ అంటే గుగ్గిళ్ళు కన్ఫర్మ్ ఉంటుంది అనమాట. సో ఆ 9 days గుగ్గిళ్ళు ఉంటుంది. దట్ ఈస్ ద ప్రసాదం ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇస్ ఇన్విటేషన్ ఫ్యాక్టర్. ఇన్విటేషన్ అంటే మన ఇంట్లో గొలు పెట్టాము, లెట్స్ గో కాల్ పీపుల్. దాట్ ఈస్ నాకు చాలా ఇష్టం. వెళ్ళి ఫస్ట్ మేము చిన్నగా ఉండేటప్పుడు మేము పిలిస్తే అంటే మర్యాదగా ఉండదేమో అని చెప్పేసి మమ్మీ వెళ్ళి ప్రతి ఇంటికి మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇలా మేము ఇంట్లో గొలు పెట్టాము, రండి, మీ 9 days పెట్టాము, ఏ రోజు మీకు టైం ఉన్నా రండి అని చెప్పేసి అలా పిలిచేదనమాట. సో నేను అలా చూసి పెరిగాను. ఓకే, వెన్ మై టైమ్ కేమ్ ఐ రియలీ వాంటెడ్ టు బీ ద number 1 ఇన్విటేషన్ పర్సన్, రియలీ. సో నేనేం చేశాను, వెన్ దిస్ గోలు సీజన్ స్టార్ట్స్ ఇట్సెల్ఫ్ నేను వెళ్ళి పిలవనా అని చెప్పేసి ఇంకా నేను చెప్పేదాన్ని ఇంట్లో. సో దే స్టార్టెడ్ సెండింగ్ మీ యాజ్ ద మెయిన్. నేను కూడా పెద్దదాన్ని కాబట్టి లైక్ దే టు సెండ్ మీ యాజ్ ద మెయిన్ గర్ల్. దాట్ వాజ్ ద మోస్ట్ లైక్ ఏదో ఫ్లాగ్ బేరర్, టార్చ్ బేరర్ ఫీలింగ్ వచ్చేది నాకు. ఇంకా నేను వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నాను అని చెప్పేసి. సో యా, అలా దట్ సీజన్ స్టార్టెడ్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ పర్సన్. అండ్ నేను వెళ్ళి ఒక్కొక్కళ్ళకి ఇలా మా ఇంట్లో కొలువు పెట్టాము. అమ్మ కొంచెం అంటే అమ్మ వచ్చేసి వంటల్లో ఉంది, లేకపోతే ప్రిపరేషన్లో ఉంది, అందుకని నన్ను పంపించింది. సో ప్లీజ్ మీరు రండి, మీరు ఏ టైంలో ఫ్రీగా ఉన్నా రండి, 5 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఇలా మీరు 5 తర్వాత రాలేకపోతే దెన్ మార్నింగ్ కూడా రండి, ప్రాబ్లం లేదు, అమ్మ ఉంటుంది. మేమిద్దరం అయితే కాలేజ్లో ఉంటాము, అంటే మా చెల్లి ఉంది, సో మేమిద్దరం అయితే కాలేజ్లో ఉంటాము. అలా అని ఒక ఇన్విటేషన్ అలా వచ్చేసేది అనమాట. అదొక వేరే ఫీల్, దట్ ఈస్ వేరే లెవెల్ ఫీల్ టు ఇన్వైట్ పీపుల్. ఇదేముంది దీపిక, ఇట్స్ గోయింగ్ అండ్ టెలింగ్ పీపుల్ టు కమ్ టు యువర్ హౌస్ కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కడికి ఒక్కొక్క తృప్తి, రైట్? సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో, నాకు నవరాత్రి, ఐఎమ్ అ నవరాత్రి ఫ్యాన్. దట్స్ ఆల్ మై ఆనర్, దట్స్ ఆల్. ఐ ఫినిష్ మై కేస్ అక్కడే. సో దీనికి ఎక్సైట్ అవుతావా అంటే అవుతాను. that's the other part of the memory anamata. And there are a lot of other things that revolve around this Navaratri fun. Like ఇప్పుడు ఈ 5 నుంచి జనాలు ఉంటారు 10 వరకు, ఓకేనా? అంటే చూడ్డానికి వస్తారు కదా. దీంట్లో ఫాదర్స్ ఎంత ఫన్నీగా ఉంటారంటే, మై డాడ్ విల్ కమ్ అండ్ డాడీకి ఏంటంటే పాపం లేట్గా వస్తారు, ఒక 8:30కి అలా వస్తారండి, ఓపిక ఉండదు, ఇంకా తినాలి.
కరెక్ట్గా ఆ టైంకి జనాలు ఎవరో కూర్చొని ఉంటారు. సో హీ ఈజ్ ఆల్రెడీ డన్ విత్ ద డే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు సోషలైజ్. దట్స్ లైక్ టాప్ మోస్ట్ ఫన్ ఫర్ మీ. మై ఫాదర్ విల్ బి లైక్, నాకు కొంచెం బుగ్గేళ్ళు ఇవ్వచ్చు కదా, నేను పైన కూర్చుంటాను అని చెప్తే మై మామ్ విల్ బి లైక్ నో నో నో, ఎలా వాళ్ళు వస్తున్నారండి కొంచెం కూర్చొని వాళ్ళతో మాట్లాడండి అంటారు. ఎస్పెషలీ మెన్ ఆర్ కమింగ్, దెన్ షీల్ డెఫినెట్లీ బి లైక్ యూ హ్యావ్ టు స్టే. సో అలా మై ఫాదర్ హ్యాస్ టు ఎక్స్ట్రా సోషలైజ్ అట్ ది ఎండ్ ఆఫ్ హిస్ వర్క్ డే. దట్ ఈస్ సో ఫన్ టు వాచ్. ఓకే, సో వీకెండ్స్ వచ్చినప్పుడు మన రిలేటివ్స్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో కూడా గొలూస్ ఉంటాయో వీకెండ్స్లోనే దే విల్ బీ ఏబుల్ టు కమ్, బికాస్ గొలూని యూ షుడ్ నెవర్ లీవ్ అలోన్. సో ఒక మనిషి గొలూకి ఇన్ఛార్జ్గా వాళ్ళ ఇంట్లో పెట్టేసి దే విల్ కమ్, అండ్ వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళాక మనం కూడా వాళ్ళతో వెళ్ళొచ్చు. మా ఇంట్లో అసలు మేము ఒక పెద్ద మ్యూజియం లాగా మేము చాలామంది ఉంటాము. సో ఎవరో ఒకరు మా ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి వీ నెవర్ హ్యాడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గోలుని ఎవరు చూసుకుంటారు, మనం వెళ్ళి వాళ్ళ గోలు విజిట్ చేయాలి కదా అనేది ఎప్పుడు ప్రాబ్లం లేదు. బికాస్ సమ్ ఆఫ్ ది అదర్ పర్సన్ విల్ బి దేర్, నేను శ్రావ్యానో సమ్మన్ విల్ వెయిట్ అండ్ మై మామ్ కెన్ గో అండ్ విజిట్ ద గోలు అండ్ కమ్, అండ్ లేటర్ when my mom is there we can go and visit and come. So like I think having more number of people in the family, it's just ఏమంటారు కన్వీనియంటా కాదా అని అడిగితే పీపుల్ హూ ఆర్ అంటే కొంచెం ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉండడం డెఫినెట్లీ ప్రాబ్లమే. కానీ ఇఫ్ యూఆర్ ఓకే, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్ ద ఫ్యామిలీ, ఇఫ్ యూఆర్ వెల్ టు డూ, ఐ రియలీ ఫీల్ లైక్ యూ షుడ్ హ్యావ్ మోర్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. అప్పుడే నీకు ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ వస్తుంది. ద ఫీలింగ్ ఆఫ్ యునో టు సర్వ్ పీపుల్, టు అదొక లవ్, టు షేర్ ద లవ్ విత్ పీపుల్. అవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ మోర్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ ఎస్పెషలీ చిన్నపిల్లలు, ఇఫ్ యూ థింక్ దట్ చిన్నపిల్లలు చాలా నేర్చుకోవాలి అంటే ప్లీజ్ హ్యావ్ యువర్ ఎల్డర్స్ విత్ యూ, డోంట్ హ్యావ్ దమ్ సమ్వేర్ ఎల్స్. వాళ్ళు ఎక్కడో చోట అంటే ఏదో ఒక హోమ్లోనో అలా పెట్టద్దండి. బికాజ్ దే హ్యావ్ రేస్డ్ యూ, దే డోంట్ పుట్ యూ ఇన్ అ క్రచ్, దే డోంట్ పుట్ యూ ఇన్ లైక్ అ చైల్డ్ కేర్, రైట్? So why are you putting them in an elderly care? Okay, this is a D route. Okay, chill. So and I feel like ఆ అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ అవుతుంది కదా, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్, 3 generations ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే ఇట్స్ నాట్ అ జోక్. ఇట్ విల్ టీచ్ ద కిడ్స్ అ లాట్, అండ్ ఇట్ విల్ టీచ్ ద పేరెంట్స్ ఆల్సో, ద గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో అ లాట్. వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వడానికి దే విల్ లెర్న్. ఈ జనరేషన్ గ్రో అవ్వంగా దే ఆర్ సీయింగ్ ద జనరేషన్ గ్రో అండ్ దే విల్ ఆల్సో అడ్జస్ట్ అకార్డింగ్లీ. వాళ్ళు దూరంగా వీళ్ళు దూరంగా ఉన్నారనుకో, లైక్ ఈ గ్రోత్ వాళ్ళు చూడలేరు. దే విల్ సడన్లీ బీ లైక్, ఓ దిస్ జనరేషనా, లైక్ వాట్ ఇస్ దిస్ అన్నట్టుగా. సో వాళ్ళకి అది అర్థం అవ్వాలి, అండ్ మనకి వాళ్ళ జనరేషన్ పడిన ఇది అర్థం అవ్వాలి అంటే దట్ లవ్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ ద హౌస్. I'm really, really privileged to have experienced this, and this is how I grew. 3 generations at the same house, this is how I grew always. So and ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడు వస్తూ పోయేవాళ్ళు అనమాట. సో లైక్ this is, I really like that, and that sort of atmosphere is something that I wish to give my children also. Okay, I wish to give, but నేను ఇక్కడ జర్మనీలో ఉన్నాను. Okay, whatever, that's again a D-root topic. But for today's video, that's all I wanted to talk about. నా ఎక్స్పీరియన్సెస్, నేను గొలు రిలేటెడ్గా నాకు ఏమేమి ఇష్టము అండ్ వాట్ ఆల్ ఐ ఎక్స్పీరియన్స్, అండ్ చిన్నప్పటి నుంచి నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అంటే ఏదైతే చూశానో, చేశానో, ఏదైతే మిస్ అవుతున్నానో అవన్నీ ఈ వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు కొంచెం మనసుకి భారం తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ ఐఎమ్ మిస్సింగ్ ఇట్, రైట్? సో దాట్ పార్ట్ ఇస్ స్టిల్ దేర్. దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ వీడియో. నేను ఇలా మాట్లాడతాను, దిస్ ఇస్ వాట్ ఐ విల్ పుట్ అవుట్ అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ here we go, we have a new topic, we have a new vlog. So నేను ఇలా స్లో డౌన్ ఎందుకు ఇచ్చాను అనుకున్నారా? I just want to end the vlog. So that's all for today's video. See you next time, and until then, Melo Deepika is signing off.